వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ప్రతి బాధిత కుటుంబానికి 25,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు. కాళోజీ నారాయణరావు సేవలు మరవలేనివి. సాంకేతిక సమస్యలను అనువుగా చేసుకుని ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారు. అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాకపోకలు స్తంభించి నిత్యావసరాలు లభించక ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తులు. ఎస్పీ ఆదేశాలతో నిత్యావసర సరుకులు అందజేసిన మహబూబాబాద్ పోలీసులు. డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా కొంపిలిలో ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్న వాహనాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్ష పదవి కార్యకర్తల కృషి వల్లే నాకు ఈ అదృష్టం లభించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని వర్గాలు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. 9 నెలల పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మలిపెద్ది సుధీరెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావడం జరిగింది. అందరు కార్యకర్తల్ని కలుసుకున్నటువంటి భాగ్యం దొరికింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీని గుండె కత్తుకునే పార్టీ. ఇలా ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, నేను గాని, ఇక్కడున్న మా నాయకులు గాని, కార్యకర్తలు గాని కోరుకుంటున్న తరుణం. ఇలా రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేదల సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు అటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ, ఇక్కడ పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలా మంది మంత్రులుగా గల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారంటీలు, దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకు చేరవేసినాం. ఏదొకటి కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని
గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలోకి ఇటీవల వచ్చిన భారీ వరదకు కొన్ని ఇండ్లు మునిగి తీవ్ర నష్టం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విషయం తెలిసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ కవిత అక్కడకు చేరుకొని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలన్నారు. బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే పిలిచినప్పుడు పోయేదానికి పిలిచినప్పుడు పోరాలండి. అదే పిలిచినప్పుడు పోయేదానికి వరంగల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 3 సమావేశం అట్టహాసంగా నిర్వహించామని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాదరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ఎంపీ కావ్యకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెమోంటో ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ చైర్మన్ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ విజయరావు, జిల్లా అధ్యక్షుడు అన్వర్, జిల్లాలోని ప్రముఖ డాక్టర్లు సుదీప్, ప్రవీణ్, జోన్ పరిధిలోని వివిధ జిల్లాల డాక్టర్లు పాల్గొన్నారు. మా వరంగల్ ఐఎంఏ మెంబర్, మా ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడపడుచు, వారు ఎంపీ అంటే మేము నమ్మలేకపోతున్నాం. ఇంకా చాలా మంది ఎంపీ అయితే ఒక రకంగా మారిపోతారు. అలా కాకుండా ఎంత ఎత్తి ఎదిగినా వినయంగా వాళ్ళు మాట్లాడుతున్న అద్భుతం. ఈ సభావేదిక మీద నుంచి కవి మేడం, నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్న పార్టీ వేరైనా కానీ మీరు ఇంకొక 30 ఏళ్ళు వరంగల్ ఎంపీ కావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తుంది. మనతో నేషనల్ ఐఎంఏ పైన ఉండడం మన అదృష్టం, నా అదృష్టం కూడా ఫీల్ అవుతున్నా. కొందరికి అవకాశం భాగ్యం దొరుకుతుంది. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ఫర్ స్టేట్ హెడ్. Dr. P. Kalaprasada garu, President IMA Telangana State, felicitated on this stage of this conference. Sir, it's yours. IMA వరంగల్ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ జరుపుకోవడం అయింది. డాక్టర్స్కి ఉన్న సమస్యలు ఏంటి, తర్వాత మొన్న రీసెంట్గా ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యం పైన సెంట్రల్ ప్రొటెక్షన్ లా తీసుకురావాలి, తర్వాత డాక్టర్స్కి ఉన్న ఇతర సమస్యలు, డాక్టర్ వర్కింగ్ అవర్స్ గురించి, ఇట్లా చాలా చాలా ఏవైతే సమస్యలు డాక్టర్స్ ఎదుర్కొంటున్నారో ప్రొఫెషన్లో, వర్క్ ప్లేస్లో అసాల్ట్స్ కానీ ఏదైనా కూడా, తర్వాత వాళ్ళ హెల్త్ గురించి కానీ అనేక విషయాలపైన కూడా చర్చించడం జరిగింది. అట్లాగే సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశారు. మాకు ఈసారి తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ నుంచి ఫస్ట్ టైం నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్గా డాక్టర్ దిలీప్ సార్ ఎలెక్ట్ అయ్యారు. కాబట్టి తనని కూడా ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి
వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అట్లాగే ఒక ఏమంటారు సోషల్ ఇంటలెక్చువల్ ఫోరం లెక్క ఇక్కడ ప్రజా ఆరోగ్యం గురించి డాక్టర్స్ ఏం చేయాలి, సొసైటీ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్లా అన్ని కోణాల నుంచి కూడా ఒక డిస్కషన్ ఒక 2.5 గంటల పాటు జరిగింది. ఇందులో అందరూ కూడా సోషల్ ఐఎంఏ తెలంగాణ స్టేట్ పైలట్ ఈరోజు వరంగల్లో జోన్ 3 ఐఎంఏ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి అతిథిగా మా ఐఎంఏ మెంబర్ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు కరీం కావ్య గారు హాజరయ్యారు. అలాగే చాలా రోజుల తర్వాత తెలంగాణకు నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్గా మా దిలీప్ బాన్షాల్ గారు ఎన్నిక కాబడ్డారు. వారిని కూడా మేము తగు విధంగా సన్మానం చేసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు సమావేశం లోపల ఐఎంఏ మెంబర్ లార్జెస్ట్ ఎన్జిఓ ఇన్ ది వరల్డ్, మా యొక్క ప్రైమరీ మెంబర్ వెల్ఫేరు, డాక్టర్ల పైన ఫిజికల్ అసాల్టు, అలాగే మా ఐఎంఏ అంటే తన మెంబర్ యొక్క బాగోగులు చూడడమే కాకుండా ఈ ప్రజల ఆరోగ్యాన్ని చూసుకున్న బాధ్యత కూడా ఐఎంఏ ఆర్గనైజేషన్ పైన ఉంది. ఐఎంఏ ముఖ్యంగా నాణ్యమైన వైద్యం అంటే తండాలలో కూడా మారుమూల గ్రామాల్లో కూడా నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే బాధ్యత కూడా గురుతర. కవి కాళోజీ నారాయణరావు సేవలు మరవలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ వినోద్, డివైఎస్ఓ రాములు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో పర్యటించిన అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అవుతుందని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంకులలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యంతో ఏర్పడిన అధిక వర్షాలతో వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. స్వయాన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చేరువలో ఉంటూ సహాయక చర్యలు చేపట్టి వారిని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారని వివరించారు. రుణమాఫీ విషయంలో రైతు సోదరులు ఎవరు కూడా అర్హత కలిగిన రైతు సోదరులందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని
సాంకేతిక పరంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో బ్యాంకుల పరంగా ఆలస్యమైతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఎవరైనా చనిపోతే శివ రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేస్తా ఉన్న ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రెండవది, అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యం, భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిన ధర్మిల్లా స్వయాన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు చేరువలో ఉండి ప్రభుత్వ పరంగా వరద బాధితులకు అండగా ఉండి సహాయక చర్యలు చేపట్టి వారిని ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా వరద సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యి ప్రభుత్వం సూచనల మేరకు ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం. ప్రాణ నష్టం జరిగిన ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్కడ కూడా వెనుకాడకుండా వారిలాగా వారి ప్రభుత్వం ఏమిలా వరదొచ్చినా, పంటను నష్టపోయినా, ఇళ్లల్లో నీళ్ళు వచ్చి ఇల్లు నష్టపోయినా, ఇల్లు కూలిపోయినా ఒక్కసారి కూడా నష్టపరిహారం ఇయ్యలేని 10 సంవత్సరాల కాలం పాటు ఈరోజు ఇయ్యలేని తరుణంలో ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగానే పంట నష్టం జరుగుతాయి. ఆ పంట నష్టానికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఎన్యూమరేషన్ చేసి, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఎన్యూమరేషన్ చేసి వారికి పంట నష్టం కలిగించే, పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా ప్రభుత్వం చేపడుతుంది. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక సమస్యలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో సమృద్ధిగా ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో పంటలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఇప్పుడు నష్టపోయిన రైతాంగ సోదరులకు అండగా ఉంటామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. రైతులకు సంబంధించి వారి బాధల్లో ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉన్న వారికి సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొనే బదులు దాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సంబంధించిన, ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన వారిని ప్రజల పక్షాన మేము మళ్ళొక్కసారి వారికి హితవు చెప్తా ఉన్నాం. రెండో అంశం వస్తే, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండలం దొరవారి తిమ్మాపురంలో తమ వంతు సహాయంగా పోలీసులు నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామంలో వరద బాధితులకు ఎల్లవేళగా అండగా ఉంటామని గూడూరు సీఐ బాబురావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు రాకపోకలు స్తంభించి నిత్యావసరాలు లభించక ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తులకు గూడూరు సీఐ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు, కొత్తగూడ, గంగారం ఎస్ఏలు గిరిధర్ రెడ్డి, కుశల్ కుమార్, రవికుమార్ సిబ్బందులతో కలిసి 2 ట్రాక్టర్లతో నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా తానూర్ మండలం బోసి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గత 64 సంవత్సరాలుగా కర్ర వినాయక విగ్రహం వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. గ్రామంలో వరసిద్ధి వినాయకుని అండదండలతో దాదాపు ఇంటికి జొగం పాడి పంటలతో ప్రతి ఇల్లు సౌభాగ్యాలతో నెలకొని ఉందని ప్రజలు తెలిపారు. 11 రోజులు పూజలు అందుకున్న తర్వాత వరసిద్ధి వినాయకుని గ్రామంలోని బావి వద్ద నీళ్లు చిలకరించి తీసుకొచ్చి భద్రపరుస్తారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల మండలాలు, జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి సైతం జనాలు ఇక్కడ వినాయకుని పూజించి మొక్కులు సమర్పించుకుంటారు. మండల్ తానూర్, నిర్మల్ జిల్లా. మా గ్రామంలో పూర్వీకులు ప్రతిష్ఠించినటువంటి వరసిద్ధి వినాయకుడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. మా గ్రామ విశిష్టత ఏంటంటే మా గ్రామంలో ఒకే వినాయకుడు ఉండము, ఐక్యతతో ఉండి అన్ని విధాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటున్నాము. అదేవిధంగా మా గ్రామం తరపున ఆలయ కమిటీ వారు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాము. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉంటున్నాము. అదేవిధంగా మా గ్రామంలో ఎవరికి కూడా కష్టాలు కలగకుండా మా వరసిద్ధి వినాయక కృప వల్లే మేము అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహారాజ్ గురువు గారు చెప్పినటువంటి సంతాన పనులను కూడా ఆ డేట్ను అనౌన్స్ చేస్తాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సద్భక్తులందరికీ నమస్కారము. నిర్మల జిల్లా తానూరు మండలము బోసి గ్రామంలో ఇక్కడ వరసిద్ధి వినాయకుడు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో ప్రతి నవరాత్రులలో వినాయకుడిని స్థాపించిన తర్వాత 5 రోజులకి 11 రోజులకి నిమజ్జనం అనేది చేస్తాము. కానీ మా గ్రామ విశిష్టత ఏంటంటే ఇక్కడ కర్ర వినాయకుడు ఉండడం మా అదృష్టము. ఈ కర్ర వినాయకుని యొక్క 64 సంవత్సరాల నుంచి గత 64 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒకే విగ్రహము స్థాపన చేసి 11 రోజులు దానికి భక్తి శ్రద్ధలతో ఉదయం కాకడారతి, మరియు ఉదయం 7 గంటలకి హారతి, మధ్యాహ్నము హోమము, సాయంత్రము మళ్ళా 7 గంటలకు ఆరతి చేసిన తర్వాత ఈ విధంగా 11 రోజులు త్రికాల పూజలు చేసిన తర్వాత 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయకుండా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నీళ్లు ప్రోక్షణ చేసి మళ్ళీ తీసుకొచ్చి దేవస్థానంలోని లాకర్లో పెట్టేసి మళ్ళీ ప్రతి సంవత్సరం అదే విగ్రహానికి మేము ప్రతిష్టాపన చేసి పూజ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా ఆ యొక్క విఘ్నేశ్వరుని కళలో వచ్చి సద్భక్తులకి చెప్పడం వల్ల అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది. దాని యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క 64 సంవత్సరాల నుంచి పూజ చేయడం వల్ల మా గ్రామంలో ప్రతి ఇంటికి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి ఉండడం మా యొక్క గ్రామ విశిష్టత. దాని యొక్క మూల కారణం అనగా మా యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క వరాలు ఇవ్వడం వల్ల మా ఊరిలో సిరి సంపదలు అన్ని విధాలుగా సమకూర్చడం వల్ల ఆ భగవంతుని యొక్క దయ మా పైన ఉండడం జరిగింది. అదే కాకుండా మా ఒక్క గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా మా నిర్మల్ జిల్లా, నిజామాబాదు, మహారాష్ట్ర నుంచి నాందేడ్ జిల్లా మరియు కిన్వట్, హిమాయత్ నగరు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వందల వేల కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి ప్రతినిత్యము దర్శనం చేసుకుంటారు. కావున సద్భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా విశేషంగా చెప్పడం ఏంటంటే ఎక్కడికైతే సంతానం లేని వారికి తప్పకుండా మా యొక్క గణేష నవరాత్రుల్లో ఒకరోజు సంతాన ఫలాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా దగ్గర దాని యొక్క చరిత్ర కూడా ఉంది. పోయిన సంవత్సరము 120 మంది సంతాన ఫలాలకు పేరు రాపిస్తే అందులో 76 మందికి సంతానం అయ్యి ఈ సంవత్సరం అక్కడ మొక్కు తీర్చుకోవడానికి కూడా వచ్చినారు. కాబట్టి మా యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క దర్శనం అందరూ చేసుకోవాలని సద్భక్తులందరికీ మనవి చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రతి బాధిత కుటుంబానికి 25,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు. కాళోజీ నారాయణరావు సేవలు మరవలేనివి. సాంకేతిక సమస్యలను అనువుగా చేసుకుని ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారు. అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాకపోకలు స్తంభించి నిత్యావసరాలు లభించక ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తులు. ఎస్పీ ఆదేశాలతో నిత్యావసర సరుకులు అందజేసిన మహబూబాబాద్ పోలీసులు.